నమస్తే. ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి మన ఎపిసోడ్లో ఫిబ్రవరి 2, 3వ తేదీల్లో ఉప్పల్లో జరిగే అతిపెద్ద ప్రాపర్టీ షోకి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇవాళ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జక్కా వెంకటరెడ్డి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి అనేక విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అండి, ఫిబ్రవరి 2 and 3 అంటే ఇట్స్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ షో ఉప్పల్లో కానీ లేకపోతే ఈస్ట్ హైదరాబాద్ ఐ కెన్ సే మోర్. సో ఎప్పుడైనా ప్రాపర్టీ షోస్ అవన్నీ మీకైతే హైటెక్ సిటీలోనో లేకపోతే శిల్పారామంలోనో వెస్ట్ పార్ట్లో ఎక్కువ అవుతాయి. సో అన్ని ప్రాపర్టీస్ అన్ని వెస్ట్లోనే డిస్ప్లే అయ్యి పెట్టడం జరుగుతుంది. బట్ హైదరాబాద్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ది వెస్ట్. హైదరాబాద్ ఈజ్ లాట్ మోర్. ఈస్ట్ ఉంది, నార్త్ ఉంది, సౌత్ ఉంది. ఇట్ ఈస్ గ్రోయింగ్ ఏ లాట్ అనమాట. అండ్ అప్రిషియేషన్ కూడా అంత బాగా ఉంది మనకు ఈస్ట్ సైడ్ ప్రాపర్టీస్ కానివ్వండి లేకపోతే ఇంకేమైనా ప్రాపర్టీస్ కానివ్వండి. సో కంజెషన్ కూడా వెస్ట్ వచ్చేసరికి మొత్తం క్లమ్జీ అయిపోయి కంజెషన్ అయిపోయింది. సో నౌ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు మూవ్ టువర్డ్స్ ది ఈస్ట్ ఆఫ్ ది హైదరాబాద్. సో మీకు అవైలబిలిటీ ఉంది. ఓవరాల్ లోపలే ఇంకా ఎంతో ప్లేస్ మనకి అక్కడ డెవలప్ కావాల్సింది ఉంది. సో కాబట్టి హైవే కనెక్టివిటీ ఉండి ఇవి ప్లస్ రోడ్ నెట్వర్క్ కానీ లేకపోతే మెట్రో రైల్ కానీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ హ్యూజ్గా ఉన్నాయి. సో దానివల్ల ఈస్ట్ హైదరాబాద్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ హైదరాబాద్లో ప్రైసెస్ అన్నీ మోడరేట్ ఉంటాయి. మీరు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ అంటే వెస్ట్లో ఒక అపార్ట్మెంట్ కొనే బదులు ఇక్కడ 2 అపార్ట్మెంట్లు కొనవచ్చు. లైక్ సో మీకు అంటే మీ వచ్చిన శాలరీ కానీ మీ ఇన్కమ్ కానీ మొత్తం ఈఎంఐలకే పోకుండా సో యూ కెన్ ఆల్వేస్ పుట్ ఇన్ సేవింగ్స్లో కన్వీనియంట్లో కొంచెం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కన్వీనియంట్ ఉంది కాబట్టి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద ఈస్ట్ సైడ్. అబ్సల్యూట్లీ. మరి జనరల్గా ప్రాపర్టీ షోలు అంటేనే ప్రజలు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు, హైవీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటుంటాయి. సో ఈ ప్రాపర్టీ షోలో ప్రత్యేకించి ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అని చెప్పేసి అంటున్నారు కదా, వీటిలో ఎన్ని స్టాల్స్ ఉంటున్నాయి, ఎన్ని రకాల ప్రాపర్టీస్ని మీరు ఎక్స్పోజ్ చేయదలుచుకున్నారు ఆ రోజు? ఇప్పుడు అంటే దాదాపుగా 30 స్టాల్స్ ఉంటాయి. అంటే 30 ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈస్ట్ ఎస్పెషల్లీ అంటే ఈ ప్రాపర్టీ షోలో ఎక్స్క్లూజివ్ ఈస్ట్ సైడ్ ఉన్న బిల్డర్స్ ప్రమోటర్స్ అంటే దాన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఒక 100 రకాల ప్రాపర్టీస్, అపార్ట్మెంట్స్ అయితేనేమి, విల్లా అయితేనేమి, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అయితేనేమి, లేకపోతే ఓపెన్ ప్లాట్ లేఅవుట్స్ అయితేనేమి దాదాపుగా 100 ప్రాపర్టీస్ అంటే 100 రకాల ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతాయి. సో అందుకని మనం అంటే ఫుట్ఫాల్స్ కూడా మేము చాలా హ్యూజ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీంట్లో. ఓకే, నగరంలో రోజు రోజుకి అభివృద్ధి జరుగుతుంది విపరీతంగా. దానికి అనుగుణంగా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఒక హై రేంజ్కి వచ్చేసింది. సో ప్రత్యేకించి ఈస్ట్ పార్ట్లో మీరు అన్నట్టుగా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? లైక్ మెట్రో విస్తరించింది, లేదంటే ఇంకా రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. ఈ అడ్వాంటేజెస్ ఈస్ట్ పార్ట్లో తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ కలిగే అవకాశం ఉంది? అంటే ఈస్ట్లో వచ్చి ఫస్ట్ చెప్పాలంటే మనకు మోడరేట్ ప్రైసెస్ ఉంటాయి. ఒకటి ఇంకోటి కనెక్టివిటీ అంటే రోడ్ నెట్వర్క్ కానీ లేకపోతే ఇది కానీ కనెక్టివిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు చెర్లపల్లిలో అతిపెద్ద రైల్వే టర్మినల్ ఒకటి రాబోతుంది. ప్లస్ ఇప్పుడు చెర్లపల్లి నుంచి మనకి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ రాబోతుంది. గ్రేట్ న్యూస్ అది. సో అదే కాకుండా ఇప్పుడు మనకి లుక్ ఈస్ట్ పాలసీలో ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అయితేనేమి లేకపోతే పోచారం అయితేనేమి అయితే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ లుక్ ఈస్ట్ పాలసీలో ఐటీ ప్రమోషనల్ యాక్టివిటీ చేయాలని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా బాగా కృషి చేస్తుంది. సో అది కూడా త్వరలోనే మనకి ఒక కార్యరూపం దాలుస్తుంది. ఇదే కాకుండా మూసీ ఏదైతుందో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఒకటి, అది కేటీఆర్ గారికి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ అది యాక్చువల్గా. సో ఆ మూసీ ప్రాజెక్ట్ని కూడా మూసీ సుందరీకరణ నవ్ యూ కెన్ సీ మూసీ అలాంగ్ ది ఉప్పల్ బగాయత్ ల్యాండ్స్ తీసుకుంటే మూసీ పక్కన పీపుల్ నవ్ ఆర్ వాకింగ్ అనమాట. సో మార్నింగ్ వాక్ అంతా ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ అక్కడ మనకి అంటే మూసీ పరిసర ప్రాంతాల్లో జరిగే పరిస్థితి. మూసీ పక్కన ఇటుపక్క అటుపక్క 100 feet రోడ్ ఒకటి మనకు అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఈ పక్క ఈస్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్కి వరకు మూసీ అలాంగ్ ది మూసీ ఒక రోడ్ నెట్వర్క్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా అంటే బాగా దాన్ని ఎఫర్ట్ చేస్తుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు మనకు అంబర్పేట నుంచి మనకి గట్కేసర్ వరకు అవుతుందో మూసీ పక్కన అది ఒక రోడ్డు వస్తుంది. సో అది కూడా చాలా చక్కగా వస్తుంది అనమాట. సో ఇవేతో పాటు ఇప్పుడు మనకు బీవీ నగర్లో ఎయిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఎయిమ్స్ ఉంది. సో ఎయిమ్స్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ వచ్చినాయి. సో ల్యాండ్ ఎక్వేషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో ఎయిమ్స్ కూడా అతి త్వరలో లాస్ట్ 5 years నుంచి వెయిట్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఇంకా చూసుకుంటే వరంగల్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇదిగా వన్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మనకి అది కేసీఆర్ గారి ఒక డ్రీమ్ అనమాట. ఏం చేసినా మనం అక్కడ చేయాలి. సో దీనికి ఎందుకంటే చాలా స్కోప్ ఉంది. 6 lane హైవే ఉంది. ఇప్పుడు 6 lane హైవే విత్ సర్వీస్ రోడ్స్ అంటే మన లేవు మన దగ్గర. సో అంత బ్యూటిఫుల్గా వచ్చింది. సో
సో దానికి తోడు యాదాద్రి ఆయనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఆయనకున్న భక్తి అనుకోండి, ఏదన్నా అనుకోండి. సో యాదగిరి గుట్టని మనం అంటే ఇప్పుడు ఈ కాలంలో నిర్మించలేని లాంటి ఒక టెంపుల్, ఊహించలేనిది నిర్మించలేని ఒక గుడి మరికొద్ది రోజుల్లో సాకారం అవుతుంది. మరి కొద్ది రోజులు ఆల్మోస్ట్ 90% వర్క్స్ అయిపోయినాయి, కొద్ది రోజుల్లోనే అవుతుంది. సో అక్కడ ఉన్న లేఅవుట్స్ కూడా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 7 టెంపుల్స్ అయితే నామకరణం చేసిరో అవన్నీ కూడా చాలా గ్రీన్ బెల్ట్కి తయారైపోయి రకరకాల పార్కులు, జింకల పార్కులు లేకపోతే అట్లాంటివన్నీ చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ తీసుకుంటే మనకి ఇటు మనం తార్నాక నుంచి, అప్సిగూడ నుంచి, లేకపోతే అటు హైత్ నగర్, ఎల్బీ నగర్ కానీ, లేకపోతే ఇక్కడ కుషాయిగూడ, మనం మౌలాలి ప్రాంతాలు కానీ, కీసర కానీ, సో ఇదంతా హైదరాబాద్ ఈస్ట్ కిందకి అనుకోవచ్చు మనం. సో ఇవన్నీ మనకు ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట 2 ప్లేసుల్లో మనకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చే ఆస్కారం ఉంది. సో కాబట్టి దానితో పాటు మీకు ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు ఐటీ కంపెనీస్, ఇన్ఫోసిస్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఇన్ ద వరల్డ్లో మన దగ్గర దాదాపు 450 acresలో 40,000 కెపాసిటీతో ఉంది. అట్లాగే రహేజా ఐటీ పార్క్ ఒక 200 acresలో అదొక పెద్ద పార్క్ ఉంది. అట్లాగే మీకు ఉప్పల్ ఆల్రెడీ NSL-SEZ ఉంది. అట్లాగే దాదాపుగా 100-150 ఎకరాలు అక్కడ ఉంది. సో దాన్ని పెద్ద కంపెనీస్గా చేద్దామని చూస్తున్నారు. సో ఇవన్నీ ఉప్పల్కి కానీ, లేకపోతే ఈస్ట్ హైదరాబాద్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మంచి ఫోకస్డ్ అనమాట. మీరు అన్నట్టుగా చూస్తే ఐటీ పరంగా లేదంటే గేమింగ్ జోన్ పరంగా ఈ సైడ్ పార్ట్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, గవర్నమెంట్ కావచ్చు, ఇంకా ఇతర విషయాల వారు కూడా కావచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక సామాన్యుడు పెట్టాలంటే ఎలాంటి బెనిఫిట్స్ చూడాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే మనం జనరల్గా ఏమనుకుంటారంటే ఒక ప్లాట్ కొనాలంటే, లేకపోతే ఏదైనా ఇల్లు కొనాలంటే సొంత డబ్బులు పెట్టి కొనాలనుకుంటాం. అసలు తప్పది. సొంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. 20-30% బ్యాంక్ ఫండింగ్ చేస్తుంది. సో బ్యాంక్ ఫండింగ్ చేస్తే మీకున్న సేవింగ్స్ మొత్తము ఒకటే ఓపెన్ ప్లాట్ కొనే బదులు మీకున్న సేవింగ్స్లో కొద్ది దాంట్లో పార్ట్స్గా చేసి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ 2-3 ప్లాట్స్ ఆప్షన్స్. లేకపోతే ఒక విల్లా కొనండి, ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనండి, లేకపోతే ప్లాట్ కొనండి. యూ టేక్ ది హౌసింగ్ లోన్ ఫ్రమ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, విరివిగా లోన్స్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 70%-80% లోన్స్ ఇస్తుంది. సో అక్కడ తీసుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 8.5-8.75 మధ్యలో ఉంటుంది. బట్ ఇన్ఫ్లేషన్ ఏదైతే అంటే మనకు ప్రాజెక్ట్ వాల్యూ ల్యాండ్ మీద పెడుతుంటే లాస్ట్ 1.5 yearలో చూస్తే మనకి 30% ఆల్మోస్ట్ పెరిగింది మనకి. అంటే ఈరోజు మనకు కొంచెం ఈఎంఐ కొంచెం కష్టం అనిపిస్తుండొచ్చు, బట్ కొద్ది రోజులు 2-3 years డౌన్ ది లైన్ పోయిన తర్వాత ఆ ఈఎంఐ అనేది మనకు చిన్న అమౌంట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రాపర్టీ ఓన్ అయిపోతుంది. మీరు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్కి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. సో మరి ఒక కామన్ మ్యాన్ కావచ్చు, లేదంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కావచ్చు, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటూ రెంటల్ పే చేసే కంటే విత్ ఇన్ లిమిట్స్ 30 minutes లేదంటే 40 minutes డిస్టెన్స్లో మీరు అన్నట్టుగా ఈస్ట్ పార్ట్లో కనుక ఒక అపార్ట్మెంట్ని ఓన్ చేసుకుందాం అనుకుంటే బ్యాంక్ సదుపాయాలు ఎలా ఇస్తున్నాయి, అతనికి ఏ విధంగా ఫేవరబుల్ అవుతుందండి ఈ పాయింట్? ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో మీకు 3,500 నుంచి 4,500 మధ్యలో మీకు స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ దొరుకుతుంది. ఓపెన్ ప్లాట్లు అనుకోండి, ఓపెన్ ప్లాట్లు కూడా మీకు 10,000 నుంచి 20,000 మధ్యలో మీకు ఓపెన్ ప్లాట్లు దొరుకుతాయి. సో అట్లాగే విల్లాస్ 1.5 crore నుంచి 2 crore మధ్యలో విల్లాస్ దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా అంటే మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అనుకోవాలి. అదే మీకు వెస్ట్ పార్ట్లో ఇప్పుడు ఒక గచ్చిబౌలి ప్రాంతంలోనో ఇంకా అవతల ఎక్కడో పోతే 5 కోట్లు విల్లా చెప్తున్నారు. సో అపార్ట్మెంట్ వచ్చే 1.5 అయ్యే పరిస్థితుంది. సో ఇది అంతా అంటే ఒక యావరేజ్ ఎంప్లాయీ సస్టైన్ కాలేడు అక్కడ. సో యావరేజ్ అంటే ఒక మంచి సాఫ్ట్వేర్ 1 lakh వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనాలంటే అంత కష్టంగా ఉంది. సో దాని బదులుగా ఈస్ట్ సైడ్ కొన్న అపార్ట్మెంట్ మంచి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు అటు పక్క కనుక వస్తే కనెక్టివిటీ ఎట్లా వచ్చింది మీకు హైటెక్ సిటీ, ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ రావాలంటే మీకు 45 minutes మెట్రో ఎక్కితే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, హ్యాపీగా ఏసీలో కూర్చొని రావచ్చు, క్యాబ్ అవసరం కూడా లేదు. సో ఏ నైట్ అయినా మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. మీకు కూకట్పల్లి నుంచి అక్కడికి గచ్చిబౌలికి పోవాలన్నా మీకు అదే టైం 1/2 hour 45 minutes పడుతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ అంతా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత డైనమిక్సే మారిపోయినాయి. సో నుంచి ఎక్కడికైనా పోవచ్చు. సో ఓన్లీ థింగ్ యూ విల్ స్పెండ్ వెరీ ఫ్యూ అమౌంట్ ఇన్ మెట్రో ట్రైన్. దాని బదులు ఒక 50,000 ఈఎంఐ కట్టే బదులు నీకు ఇప్పుడు 25,000 ఈఎంఐ కడితే అది ఎంత సేవింగ్స్ ఆలోచించండి. సో దట్స్ వై వీఆర్ ప్రమోటింగ్ మోస్ట్ ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి దిస్ టైమ్ వీఆర్ టేకింగ్ యాజ్ అదొక మిషన్ మోడ్లో తీసుకెళ్ళి ఈస్ట్ హైదరాబాద్ని ప్రమోట్ చేయాలని చెప్పి తెలంగాణ బిల్డర్స్ ఎస్పెషల్లీ కోరుకుంటున్నాం. మరి ఈ మధ్యకాలంలో చాలామంది పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీస్ కావచ్చు, ముందుగా ఆప్ట్ చేసేదంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరగా ఉంటే మేము అక్కడ అఫోర్డ్ చేయగలుగుతాం అని. నాకు తెలిసి అంటే ఈస్ట్ పార్ట్లో మీరు అన్నట్టుగా చాలా మటుకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్తాయి. సో అది ఏ విధంగా ఫేవర్ అవుతుందండి తీసుకోవడానికి? ఇప్పుడు మనకి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్లో చూస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మీకు ఎనార్మస్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి,
ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్, ఎస్. ఇంటర్నేషనల్ స్కూల్స్, మంచి వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉన్నాయి. హోటల్స్ అంతకుముందు షార్టేజ్ ఉన్నది, ఇప్పుడు మంచి బ్రహ్మాండంగా బ్యాంకెట్స్ వచ్చాయి, హోటల్స్ వచ్చాయి. లేకపోతే స్టేకి అకామిడేషన్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మంచి ఫుడ్ ఉంది, మంచి హాస్పిటల్ ఉంది, ఓకే, మంచి లివింగ్ ఉంది. మాల్స్ మల్టీప్లెక్స్, ఇప్పుడు ఉప్పల్లో ఆల్రెడీ మాల్ మల్టీప్లెక్స్ ఉంది. ఉప్పల్ టు రావంతపూర్ ఇంకొక మాల్ మల్టీప్లెక్స్ కమ్ ఐటీ టవర్ ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు మాదొక ప్రపోజల్ ఉంది, మేడిపల్లిలో ఒక మల్టీప్లెక్స్, అట్లాగే అన్నోజుగూడలో ఇంకో మాల్ మిక్స్డ్ డెవలప్మెంట్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నాం. సో ఇట్లా మనకి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫుడ్ ఉంది, ఫుడ్ అవైలబుల్, మెక్డొనాల్డ్స్ లాంటివి లేకపోతే ఇట్లాంటి కంపెనీస్ అన్నీ, డామినోస్ కానీ అవన్నీ దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. సో అట్లా అన్ని రకాల మనకి ఉన్నాయి కాబట్టి అన్ని సదుపాయాలు ఉన్నాయి. స్కూల్స్, మంచి ఎడ్యుకేషను, మంచి కాలేజెస్, మంచి అప్రోచ్, బస్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ వచ్చేసాయి. ఓకేనండి. మరి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఒక హోమ్ తీసుకోవడానికో లేదంటే ఫ్లాట్ తీసుకోవడానికి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంత ఇమేజ్ లేదంటే ఇంత సొల్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రత్యేకించి ఈ షో నిర్వహించడం, దానివల్ల ఈ క్లయింట్స్కి వచ్చే క్లయింట్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, ఎన్ని రకాల బ్యాంక్స్ అక్కడ అందుబాటులో ఉంటాయి, వాళ్ళకి వచ్చిన డౌట్స్ కూడా మీరు నివృత్తి చేసే అవకాశం ఉంది, ఎంత మేరకు? ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు అక్కడ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా స్టాల్ ఉంటుంది, అంటే కో పార్ట్నర్ కాబట్టి మాకు. సో ఎస్బీఐ వాళ్ళు అక్కడ ఇప్పుడు స్పాట్ లోన్ శాంక్షన్ చేస్తారు. ఓకే, ప్రాపర్టీస్ అన్నీ అంటే అక్కడ డిస్ప్లే అయ్యే ప్రాపర్టీస్ అన్నీ అంటే లీగలైజ్డ్, అంటే లీగల్గా ప్రాపర్ అథారిటీతో, హెచ్ఎండి కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, లేకపోతే వైటీడీఏ కానివ్వండి, డిటిసిపి కానివ్వండి, ప్రాపర్ అథారిటీతో అప్రూవల్ అయిన లేఅవుట్స్ కానీ, విల్లాస్ కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ, ఏవైనా కానీ. సో ఒకసారి ఇవన్నీ అప్రూవ్ అయిన తర్వాత వీటన్నిటి కూడా మళ్ళీ రెరా కాంప్లైంట్స్ కూడా, మనం రెరా గురించి కూడా మాట్లాడుకోవాలి. రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో కాంప్లైంట్స్, కొత్త కాంప్లైంట్స్ వచ్చిందో, సో అది కూడా ఉండాలి. దానికి కూడా మేము రాజేష్ తివారీ గారిని ఇన్వైట్ చేశాము, ఆయన చీఫ్ గెస్ట్గా ఆయన, ఎందుకంటే బికాస్ ఈజ్ ద చైర్మన్ ఫర్ ది రెరా. సో ఆయన కూడా పార్టిసిపేట్ అవుతారు మా ప్రాపర్టీ షోలో. సో కాబట్టి ఇవన్నీ అంటే రెరా కాంప్లైంట్స్ ఉంది, ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నది, అనాథరైజ్డ్, ఇల్లీగల్ అనే ప్రశ్నే లేదు మా ప్రాపర్టీ షోలో. బ్యాంక్స్ కూడా ఆల్రెడీ టైఅప్స్ పెట్టే ఉన్నాయి, అన్ని ప్రాపర్టీస్ అన్నీ ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఒకసారి ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత కస్టమర్లకు కూడా మీకు 1 డేలో శాంక్షన్ ఇచ్చేస్తారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా. సో కాబట్టి మీకు లోన్ వస్తుంది, మంచి ప్రాపర్టీ త్రూ ప్రాపర్ ఛానల్లో వస్తుంది, మీకు ఒక మంచి ప్రామినెంట్ బిల్డర్స్, అంత బ్రాండ్ ఉన్న బిల్డర్స్ ఈస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతున్నాయి. అనాథరైజ్డ్ కానీ, ఇల్లీగల్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఈ ప్రాపర్టీకి వస్తే యుల్ ఫీల్ ఏ సెక్యూర్ అనమాట. అంటే ఇక్కడ వచ్చి నేను కొంటే మాకు మంచి సెక్యూర్గా, అంటే పర్ఫెక్ట్గా దొరికిపోతుంది మనకు, లీగల్గా ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే టైం లైన్స్ కూడా, ఎందుకంటే రేరాలో ఉన్నాం కాబట్టి టైం లైన్స్ కూడా 1 ఇయర్ అంటే 1 ఇయర్, 6 మంత్స్ అంటే 6 మంత్స్, 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతాయి. సో బ్యాంక్స్ కూడా మీకు మనకు 70 to 80%, ప్రైవేట్ బ్యాంక్స్కో లేకపోతే ఇంకెక్కడో వెళ్ళాల్సిన పని లేదు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ది బిగ్గెస్ట్ బ్యాంక్. సో కాబట్టి బ్యాంక్ కూడా మనకు ఫండింగ్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ షోకి వచ్చి మీకు నచ్చిన ప్రాపర్టీ, మీకు నచ్చిన ఏరియాలో నచ్చిన టైప్, వెదర్ విల్లా కానీ, లేకపోతే అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ, ఇంకేదైనా రకమైన కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు నచ్చిన లొకేషన్లో మీకు నచ్చిన ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఈ రోజుల్లో చూస్తే చాలామంది ఈ ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయాయి, లేదంటే పొల్యూషన్ పరంగా చూసి కొద్దిగా అవుట్స్కట్స్లో ఉండడం, ప్రశాంతంగా మీరు అన్నట్టు ఇక్కడ ఇండిపెండెంట్గా కాకుండా అక్కడ ఒక మంచి విల్లా ప్లాట్స్ తీసుకొని స్పెషల్గా ఉండే లివింగ్కి ఇష్టపడుతూ ఉన్నారు. సో అది ఇన్సైడ్ రింగ్ రోడ్ కావచ్చు, లేదంటే అవుట్ సైడ్ ఆఫ్ ద రింగ్ రోడ్ కావచ్చు. సో రీజనల్ రింగ్ రోడ్ ఏర్పడడం వల్ల ఇలాంటి వారికి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ విధంగా బ్యూటిఫుల్గా లివింగ్ ఉంటుంది, ప్లస్ ఆ అసెట్ ఏ విధంగా యాడ్ అవుతుంది చెప్తారు అండి. ఇప్పుడు మీరు అంటే పొల్యూషన్ ఫ్రీ అన్నారు కాబట్టి మనం మీకు హైత్నగర్ రోడ్లో, ఎల్బీనగర్ నుంచి హైత్నగర్ మధ్యలో మనకి హరిణ వనస్థలి ఉంది, బిగ్గెస్ట్ పార్క్ అది. దాని లోపల జాయింట్ ట్రాక్స్ కానీ, లేకపోతే జింకలు కానీ, లెమన్లు కానీ, అట్లా అంటే హైదరాబాద్లో మనకు లంగ్ స్పేస్ దొరకడం చాలా ఇంపార్టెంట్. సో అట్లా చూసుకుంటే హైత్నగర్ వైపు బ్యూటిఫుల్గా అదొక పార్క్, హరిణ వనస్థలి ఉంది. అట్లాగే మనం ఇటు చూసుకుంటే ఉప్పల్ రోడ్ చూసుకుంటే మనకి నందనవనం ఒక పార్క్, శాంతివనం ఒక పార్క్ ఉంది. అట్లాగే ఇటు షామీర్పేట సైడ్ తీసుకుంటే కీసర్ సైడ్ అక్కడ బ్యూటిఫుల్ అర్బన్ లంగ్ స్పేస్ ఉంది. కాబట్టి ఇప్పుడు రేపు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఆల్రెడీ రీసెంట్గా మార్కెట్లో చూసాం మనం, ఆక్సిజన్ సిలిండర్లు 1/2 లీటర్ బాటిల్స్ సేల్కి వచ్చినాయి. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరం ఈ గ్రీనరీ అనేది డెవలప్ చేయాల్సింది. సో దట్ విల్ ఫైండ్ మోర్ ఇన్ ద ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అనమాట. సో లష్ గ్రీన్గా అనిపిస్తుంది మీకు ఎక్కడికి వచ్చినా. సో అది ఉంది. ఇంకొకటి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంతా, డెస్టినేషన్ అంతా మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కేటీఆర్ గారు కూడా పలు సందర్భాల్లో ఛాన్సార్లు చెప్పారు, ప్రాపర్టీసు అమ్మకండి, కొనుక్కోండి,
ఖచ్చితంగా లాస్ట్ 5 years బ్యాక్ మేము ఫస్ట్ మీటింగ్కి వాళ్ళు మినిస్టర్గా తీసుకోక ముందే మేము పిలిచినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు ఆయన. నెక్స్ట్ 5 years డెఫినెట్గా గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ప్లేస్. మీరు ఆ డబ్బులు ఉంటే ఇప్పుడే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ మంచి ప్రాఫిట్ అని చెప్పి. సో ఇప్పుడు కూడా అదే ప్రూవ్ అవుతుంది. అంటే మళ్ళీ చెప్తున్నారు ఆయన, మళ్ళీ కూడా మొన్న ఎలక్షన్స్ బిఫోర్ కూడా అదే చెప్పారు. మళ్ళీ కూడా మా మీటింగ్స్కి వచ్చి మళ్ళీ ప్రాపర్టీస్ కొని పెట్టుకోండి, డోంట్ సెల్ ఇట్. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూ ఇంకా పెరుగుతుంది తెలంగాణలో. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇట్స్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అంత పెద్ద ప్లాన్ 167 ఆల్మోస్ట్ 300 కిలోమీటర్ పైన 400 కిలోమీటర్ పైన రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఆ రీజనల్ రింగ్ రోడ్డు ప్లానింగ్ దానికి శాంక్షన్స్ తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోఆపరేషన్ కూడా మనకు పర్ఫెక్ట్ రావడం, నేషనల్ హైవేగా డిక్లేర్ చేయడం. సో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ దాన్ని అంటే ఎక్కడెక్కడ ఏంది అలైన్మెంట్ కూడా ఒక ఫిక్స్ అయిపోవడం, ఇవన్నీ ఇట్స్ విజనరీ అనమాట. మనకు చైనాకి పోతే షాంఘై పోతే 6 అవుటర్ రింగ్ రోడ్లు ఉంటాయి, బీజింగ్ వెళ్ళినా షాంఘై వెళ్ళినా. సో అంటే సిటీ ఎట్లా గ్రో అవుతుంటే అట్లా అవుటర్ రింగ్ రోడ్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోవాల్సిందే. అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ గ్రిడ్ రోడ్స్ కూడా, అంటే నేషనల్ హైవేస్ కానీ గ్రిడ్ రోడ్స్ కానీ వీటిని కూడా కనెక్ట్ చేయాల్సిందే. ఒకసారి అంటే మన దగ్గర ఎట్లా అంటే మొత్తం ముందు హౌజెస్ కడతారు, ఇళ్ళన్నీ కట్టి అదంతా చేసినాక అప్పుడు రోడ్ల గురించి డ్రైనేజ్ గురించి ఆలోచిస్తారు. దట్ ఈస్ నాట్ ది నెక్స్ట్ డైనమిక్స్. ఇప్పుడంతా అంటే హెచ్ఎండి లేఅవుట్స్ కానివ్వండి, లేకపోతే డిటిసిపి అప్రూవ్డ్ వైటీడీ అప్రూవ్డ్స్ లేఅవుట్స్ కానివ్వండి, వీల్ ఆల్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ముందు వేస్తాం మనం. అంటే రోడ్స్, డ్రైనేజ్, వాటర్, స్ట్రీట్ లైట్స్, అట్లా ముందు బ్యూటిఫుల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ హౌసింగ్ రావాలి. అది యాక్చువల్గా ట్రూ డెవలప్మెంట్ అట్లా రావాలి. బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వల్ల జరుగుతుంది ఏంటంటే ముందు ఏముండదు, డ్రైనేజ్ లెవెల్స్ ఉండవు, లేకపోతే కాంటూర్స్ లెవెల్స్ తీసుకోరు, అప్ అండ్ డౌన్స్ తీసుకోరు, ముందు ఒక ఇల్లు కట్టేస్తారు, ఎవరో స్వార్థం కోసం లేదు, 4 ఇళ్ళు కడతారు, అది పాపం ఎవరో కొనుక్కుంటారు తక్కువకి వస్తున్నాయి. తీరా చూస్తే ఆ ఇల్లు కిందికి ఉంటుంది, రోడ్డు మీదకి ఉంటుంది, డ్రైనేజ్ లెవెల్స్ సరిపోవు, వర్షం వచ్చిందంటే వాళ్ళ ఇంటి ముందు అంతా డ్రైనేజ్ వస్తుంది. సో ఇట్లా ఉండకూడదు. సిటీ ప్రాపర్ గ్రోత్ అనేది అట్లా ఉండదు. సో ఒక ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారంగా ప్రాపర్ అప్రూవల్స్ ఉన్న దాంట్లో, ఎస్పెషల్లీ ఈస్ట్లో మనకి హైదరాబాద్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకు ఎంత పెద్ద వర్షాలు వచ్చినా మునిగిపోవు. మనం మునిగిపోతుందంటే అది మనం చేసుకున్న తప్పిదం, మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల వచ్చే తప్పిదం తప్ప ఇంకో రకం కాదు. సో కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, వెంకటరెడ్డి గారు, ఇందాక మీరు అన్నట్టు డిటిసిపి కావచ్చు, లేదంటే ఎల్పి నెంబర్ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఈ అప్రూవల్స్ అనేవి చాలామంది కామన్ మ్యాన్కి తెలియక కొన్ని అన్ఆర్గనైజ్డ్ సంస్థల ద్వారా తీసుకొని మోసపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి వాటికి అరికట్టేందుకు ఎంత మేరకు ఆస్కారం ఉంటుందో ఒకసారి వివరిస్తారని. అదే మేము కస్టమర్లందరికీ చెప్పేది అదే. మీరు ప్రాపర్టీ ఏదో కొంటున్నారు కాబట్టి ఏదో తక్కువకి వస్తుందనో, లేకపోతే ఏదో పక్క ఎవరో చెప్పారనో, మార్కెటింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనో అది బ్లైండ్గా కొనకండి. మీకు నౌ ఇట్స్ ఆల్ అప్రూవల్స్ ఆర్ ఆన్లైన్లో దొరికిపోతాయి. మీకు హెచ్ఎండి వెబ్సైట్కి వెళ్తే మాకు పర్మిషన్ ఉందా లేదా అనేది ఆన్లైన్ క్లిక్ చేస్తే దొరుకుతుంది. అట్లా డిటిసిపి కానీ వైటీడీఏ కానీ వాళ్ళకు కూడా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రెరా వెబ్సైట్లో కూడా ఇప్పుడు ఉంటుంది, పొందుపరచడం జరుగుతుంది. సో కాబట్టి అప్రూవల్ ఉందా లేదా అనేది జస్ట్ ఎంక్వైరీ చేయండి, లేకపోతే ఒక మంచి అడ్వకేట్ని చూపించుకోండి, లేకపోతే హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళండి, డిటిసిపి ఆఫీస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. లేదు అంటే వెబ్సైట్లో సెర్చ్ చేయండి, గవర్నమెంట్ వెబ్సైట్ hmda.gov.in క్లియర్గా ఉంటుంది. డిటిసిపి కూడా అట్లే రెరా తెలంగాణ.gov.in. సో ఇట్లా అన్ని వెబ్సైట్లు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు దానికి వెళ్ళి మేము అయితే మీకు అప్రూవల్స్ ఉన్నాయని చెప్తాము, అప్రూవల్స్ ఉన్నాయా లేవా అని ఆన్లైన్ చెక్ చేసుకోండి. ఆన్లైన్లో అప్రూవల్ ప్రకారమే లేఅవుట్ కూడా ఉందా, అప్రూవల్ ప్రకారం బిల్డింగ్ ఉందా లేదా, ఏమైనా డివైడ్ చేశాడా లేకపోతే అడిషనల్ ఫ్లోర్స్ వేసాడా, అది కూడా చూడాలి. అది కూడా చూసి అన్ని నిర్ధారించుకున్న తర్వాతనే రావాలి. సో మేము కూడా చెప్పేది ఏంటంటే తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ మెంబర్స్ అందరూ కూడా కాంప్లైంట్స్ ఉంటారు, అంటే చట్టానికి పరిధి లోబడి బిజినెస్ చేస్తాం. సో కాబట్టి ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడం కానీ విజిట్ చేయడం కానీ అదే ఇట్స్ విండో షాపింగ్ లైక్. అంటే మీకు ఒకటేసారి ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల 20 కిలోమీటర్ల అవతల వెళ్ళి చూడాల్సిన పని లేదు. లేకపోతే కొన్నిసార్లు మీ పక్క కాలనీలోనే ఒక అపార్ట్మెంట్ అంటే కడుతూ ఉండొచ్చు, అది మీకు తెలియకుండొచ్చు, సో మీ నోటీస్ రాకుండొచ్చు. బట్ ఇట్లాంటి ప్రాపర్టీ షోలకు వస్తే ఏంటంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే అన్నీ అసలు చుట్టుముట్టు ప్రైసెస్ ఏంటి తెలుస్తుంది, వాళ్ళ క్వాలిటీ ఏంటి, డెవలపర్ ఎవరు, ఎక్కడెక్కడ లేఅవుట్స్ చేస్తున్నారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, అవన్నీ కూడా మీకు ఆ ప్రాపర్టీ షోకి వస్తాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో కాబట్టి అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మనకి ఇన్వెస్టర్కి. ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది తరతరాలుగా ఉండాల్సిన అవసరం. మనమే ఇవాళ ఒక ప్లాటో విల్లానో ఏదో కొంటే అది మన సన్స్కి మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ కావాలని చెప్పి చూస్తాం. వాళ్ళు ఏదో లిటిగేషన్లో పడేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మనం అనుకోం. సో కాబట్టి అదంతా క్లీన్ ప్రాపర్టీ కోసము, అంటే పర్ఫెక్ట్గా లీగల్గా అంటే అనాథరైజ్ కాకుండా త్రూ ప్రాపర్ ఛానల్ అప్రూవల్స్ అయినా
ప్రాపర్టీస్ అన్ని దీంట్లో ఎగ్జిబిట్ అవుతాయి కాబట్టి ఓకే తప్పకుండా ఈ ఎగ్జిబిట్స్ అన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ప్రత్యేకించి ఈస్ట్ హైదరాబాద్కి సంబంధించి తీసుకుంటే ఇటు ఈసీఎల్ కీసరా దగ్గర నుంచి మొదలుకొని అటు హయత్ నగర్ ఎల్బీనార్ వరకు చూసుకుంటే ఒకప్పుడు వాటర్ ప్రాబ్లమా లేదంటే ఇక్కడ సస్టైన్ అవుతామన్న ఒక డౌట్ ఉండేది. బట్ ఇప్పుడు ముఖ్యంగా చూసేది వాటర్ ఒకటి, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ మూడింటి గురించి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, మీరు చూసింది ఏంటంటే? అంటే ఇప్పుడు మిషన్ భగీరథ తెలంగాణకు అంటే మంచి మానస పుత్రిక, మంచి మైలేజ్ వచ్చిన ప్రోడక్ట్, ప్లస్ ఎవరు కూడా డ్రీమ్ చేయలేని ప్రోడక్ట్ మిషన్ భగీరథ. అంటే కళలో కూడా ఏ పొలిటికల్ లీడర్ ఊహించడు అది. స్టేట్ మొత్తము కృష్ణా నుంచో గోదావరి నుంచో అంటే ఒక సెక్యూర్ వాటర్ సప్లై చేయాలి అని చెప్పి. డ్రింకింగ్ వాటర్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కనుక ప్రాపర్గా ఉంటే మనట్టు హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. మోస్ట్ వచ్చే డిజీజ్ వచ్చి డ్రింకింగ్ వాటర్ బాగాలేకపోతుంది. సో అట్లా మన కేసీఆర్ గారు అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మనకు డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై ఉంది. సో ఇప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఎంసీహెచ్ కోర్ ఏరియాలో మున్సిపల్ వాటర్ సప్లై ఉండేది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లోపల మొత్తంగా మెట్రో వాటర్ వర్క్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అపార్ట్మెంట్లకు అయితేనేమి, గేటెడ్ కమ్యూనిటీస్కి అయితేనేమి, ఇండిపెండెంట్ హౌసెస్కి అయితేనేమి ఇప్పుడు ఒక పెద్ద మెయిన్ రింగ్ లైన్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూతా వేస్తున్నారు. సో ఇప్పుడు మనం తాగే నీళ్ళు గండిపేట నీళ్ళ, కృష్ణా నీళ్ళ, గోదావరి నీళ్ళ అనేది మనకే తెలియదు. ఎందుకంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ నుంచి ఇంకో ప్లేస్ నుంచి వాటర్ కనెక్టివిటీ వస్తుంది మనకి. సో కాబట్టి ఏదైతే ప్రాపర్ సెక్యూర్ హైజీనిక్ వాటర్ సప్లై అవుతుందో గ్రౌండ్ వాటర్ కూడా నిజంగా, ఎందుకంటే మున్సిపల్ వాటర్ లేని చోట గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. సో మున్సిపల్ వాటర్ అవుటర్ రింగ్ రోడ్ మొత్తంలో జిహెచ్ఎంసీలో వాటర్ కనెక్షన్స్ ఎట్లయితే ఇస్తున్నారో ఇప్పుడు కూడా అంటే రీసెంట్గా మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే జిహెచ్ఎంసీలో ఇచ్చినట్టుగానే అవుటర్ రింగ్ రోడ్ మొత్తం హెచ్ఎండి కోర్ ఏరియాలో వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి. సో అది ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు అది అందరు అపార్ట్మెంట్స్ అందరికి వస్తున్నాయి. సో అది మెయిన్ ఉంది. సో ఎట్లాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రీసెంట్గానే ఏమని చెప్పారు, ఏ ఒక్క రోడ్డు కూడా చెడిపోవడానికి లేదు, పర్ఫెక్ట్గా ఉండాలి, రిపేర్ చేయాలి, లేకపోతే కొత్త రోడ్స్ వేయాలి అని చెప్పి. సో అది కూడా వస్తుంది. సో రోడ్స్ అన్ని ఎక్స్పాన్షన్ కూడా అవుతున్నాయి. సో ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, ఆల్రెడీ మెట్రో ఉంది. సో ఇదంతా ఉంది. దాని తర్వాత ఇంతకుముందు అన్నట్టుగా హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్ ఇండస్ట్రీ, లేకపోతే బట్టల షాపులు, ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ ఈస్ట్లో విరివిగా కావాల్సినంత ఉంది. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఓపెన్ స్పేస్, లంగ్ స్పేస్, ఆక్సిజన్ దొరికే ఏరియా కూడా కావాలి మనకు హైదరాబాద్లో. సో ఉప్పల్లో కావాల్సిన అంటే మీకు అటు సైడ్ ఈస్ట్ హైదరాబాద్కి వెళ్తే ఆక్సిజన్ స్పేస్ కావాల్సినంత ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మంచి డెస్టినేషన్ అవుతుంది. ఓకేనండి. మరి మీరు నిర్వహించబోయే ఫిబ్రవరి 2-3 తేదీల్లో ఈ ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకి సంబంధించి టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్య అతిథులుగా ఎవరెవరు వస్తున్నారు, సో వచ్చే క్లయింట్స్ ఎవరెవరిని కలుసుకునే అవకాశం ఉంటుంది, దానివల్ల బెనిఫిట్స్ని చివరికి ఒకసారి చెప్తారండి? అండి, ఈ సెకండ్ సాటర్డే అండ్ సండే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతాయి. 2 days, సాటర్డే సండే. సో కాబట్టి సెకండ్ రోజు సాటర్డే రోజు రాజేష్ తివారీ గారు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్ ది సేమ్ టైం రెరా చైర్మన్ ఆయన వస్తున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే గారు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు ఆయన వస్తున్నారు. కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా వస్తున్నారు. సో వీటితో పాటు అన్ని తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్లో ఉన్న అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు వస్తున్నారు. అట్లాగే అక్కడ ఉన్న మొత్తం ఈస్ట్ హైదరాబాద్లో ఉండే పబ్లిక్ మొత్తం ఎదురు చూస్తున్నారు ఈ ప్రాపర్టీ షోకి రావడానికి. సో అక్కడికి వస్తే కనుక స్టేట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు, మేము ఇల్లు కట్టిస్తాము, ఓపెన్ ప్లాట్ ఇస్తాము, అపార్ట్మెంట్ ఇస్తాము. కాబట్టి అన్నీ కలిసి ఇట్ విల్ బి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అనమాట. అసెట్ బిల్డింగ్ కానివ్వండి, లేకపోతే మన డ్రీమ్ హౌస్ కానివ్వండి, లేకపోతే డ్రీమ్ ప్రాపర్టీకి కానివ్వండి, ఓన్ చేసుకోవడానికి ఇట్ విల్ బి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఓకే, అడ్రస్ ఎక్కడ ఒకసారి మెన్షన్ చేస్తారండి? అండి, మహారాజా ఫంక్షన్ హాల్ అండి, మహారాజా ఫంక్షన్ హాల్, ఉప్పల్ బస్ డిపో దగ్గర. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్.